రెడ్డి ఆక్రమించిన గ్రామకంఠ భూమి అది గ్రామ పంచాయతీకి గ్రామానికే చెందాలని ఒక భారీ ధర్నాలు జరుగుతున్నాయి. రోజు నిరాహార దీక్షలు జరుగుతున్నాయి. ఇప్పటిదాకా ప్రభుత్వం కదలలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఈ గ్రామ ప్రజలు సర్పంచ్ గారి నాయకత్వంలో ఈరోజు ఇబ్రహీంపట్నం మండలం ఎండిఓ ఆఫీస్కి పోయి ఒక చిన్న ధర్నా చేసి మేడం గారికి అప్లికేషన్ ఇవ్వడానికి పోయినరు. ఈ భూమి ఎవరిదయ్యా? మా భూమి, ఇది గ్రామకంఠ భూమి, దీని సర్వే నెంబర్ ఏంది, దీని సంగతి ఏంది, ఇది తేల్చండి అని ఎండిఓ గారి దగ్గరికి పోవడం జరిగింది. ఎంపీడీఓ గారి దగ్గరికి పోవడం జరిగింది. ఎంపీడీఓ గారు మొత్తం విషయం విని సానుకూలంగా స్పందించి ఒక సంతకం చేసి ఇది ఎంఆర్ఓకు రాస్తుంది ఎంపీడీఓ మేడం గారు. వెంటనే జనార్దన్ రెడ్డి మనిషి సిఐ, ఎవరు ఆయన పేరు, సిఐ మహేందర్ రెడ్డి. ఈ మహేందర్ రెడ్డి జీతం తీసుకునేది గవర్నమెంట్ దగ్గర, జనార్దన్ రెడ్డి దగ్గర ఇప్పటి వరకు తెలియట్లేదు. అసలు జనార్దన్ రెడ్డి ఇంట్లో పనిచేస్తున్నాడా ఈ సిఐ, లేకపోతే ప్రభుత్వానికి ప్రజల కోసం పనిచేస్తున్నాడా? ఈ రోజు ఆ గ్రామకంఠం భూమి చుట్టూ గోడ కట్టేటప్పుడు 2 జీపులు వేసుకొని 2 వ్యాన్లు వేసుకొని వచ్చి ఆ గోడ కాడ నిలబడ్డాడు. ఆ తర్వాత ఈ రోజు ఎండిఓ ఆఫీస్ లోపలికి వచ్చి ఎండిఓ గారు ఒక ఆఫీసర్ ఈ సమస్య విని ఎంఆర్ఓకి కాగితం రాస్తుంటే, ఎంఆర్ఓని చూడమని రాస్తుంటే, దీని రెవెన్యూ స్టేట్మెంట్ కోసం ఎంఆర్ఓకి రాస్తుంటే మీరు ఆ కాగితం రాయొద్దని ఎండిఓకి చెప్పడానికి సిఐ ఎవరండి? సిఐ ఎవరని అడుగుతున్నాం. సిఐ ఎందుకు రావాలి అక్కడికి? లా అండ్ ఆర్డర్తో వీళ్ళు ఏమైనా ధర్నా చేస్తే, ఈ ధర్నాలో మంచి చెడు ఏదైనా సమస్య ఉంటే లా అండ్ ఆర్డర్ కోసం వీళ్ళ ధర్నా దగ్గరకు వచ్చి ఆ ధర్నాని పీస్ఫుల్గా చేయడానికి రావాలి తప్ప కార్యాలయం లోపలికి వచ్చి ఎండిఓ గారు ఎంఆర్ఓకి కాగితం రాస్తుంటే ఆ స్టేట్మెంట్ రాయొద్దు అని ఎండిఓని ఆపడానికి సిఐ ఎవరు అంటే కారణం ఏంటంటే సిఐ జనార్దన్ రెడ్డి, సిఐ ఎవరైనా పేరు సిఐ మహేందర్ రెడ్డికి ఈ గ్రామకంఠం భూమిని ఆక్రమించిన జనార్దన్ రెడ్డి నుంచి ఫోన్ వచ్చింది. ఫోన్ వచ్చి ఎమ్మడే పో, ఆడ ఎండిఓ స్పందిస్తుంది అని తరిమితే ఎండిఓ ఆఫీసులోకి వచ్చి ఎండిఓ గారు రాస్తున్న కాగితాన్ని ఆపేసిండు. ఇగో ఈ సిఐ మహేందర్ రెడ్డి. అందుకని ఈ సిఐ మహేందర్ రెడ్డి, ఏసీపీ, ఇంకా కొంతమంది పోలీసులు జనార్దన్ రెడ్డి ప్రైవేటు వ్యక్తులుగా వ్యవహరించుకుంటూ, ఒక సిఐ అంటాడు కదా గ్రామంలో ఆయన ఎంత గొప్ప పనులు చేసిండో తెలుసా జనార్దన్ రెడ్డి అంటే, ఎవరిని పోగొట్టడానికి మీరు ఈడ 600-700 మంది ఇండ్లు వేసుకునే, ఒక చిన్న ఇండ్లు వేసుకుంటే ఒక 700 మంది 600-700 మంది బతికే అంత భూమి ఉంది ఇక్కడ, 10 ఎకరాలు. అది గ్రామకంఠానికి చెందాల్సిన భూమిని ఆక్రమిస్తే, ఆక్రమించిండ్రని అడగడానికి సర్పంచ్ బయలుదేరితే ఆ సర్పంచ్ సొక్కా చింపి సర్పంచ్ మీదికి కొట్టడానికి వచ్చి సర్పంచ్ని దుర్భాషలాడి సర్పంచ్ని అవమానపరిచి ఉల్టా ఈ భూమి గ్రామానికి చెందాలని సర్పంచ్ పోరాడుతుంటే, గ్రామానికి చెందాల్సింది ఈ భూమి అని సర్పంచ్ పోరాడితే సర్పంచ్ మీద రౌడీ షీట్ ఓపెన్ చేస్తారా? భూమిని ఆక్రమించినోడి మీద రౌడీ షీట్ ఓపెన్ చేయాలా? భూమిని కాపాడాలనే సర్పంచ్ మీద చేయాలా? ఇది వ్యవస్థ చెప్పాలా, ప్రజలు చెప్పాలి. భూమిని ఆక్రమించినోడి మీద కదా రౌడీ షీట్ ఓపెన్ చేయాల్సింది. భూమిని కాపాడేటోడి మీద రౌడీ షీట్ ఓపెన్ చేయడం ఏంటి? అంటే రౌడీ షీట్ ఓపెన్ చేయడం సర్పంచ్ చంపుతారా? సర్పంచ్ మీద కుట్ర పన్నుతారా? ఒక బీసీ సర్పంచ్ బయటికి వెళ్ళి ఇవాళ ప్రశ్నిస్తే సర్పంచ్ మీద కుట్ర చేస్తారా? రాష్ట్ర వ్యాప్తంగా దీని పట్ల స్పందిస్తున్నాం. మరొకసారి చెప్తున్నాం, డీజీపీ గారి దగ్గరికి పోతాం. ఈ రోజు పోలీసులు వ్యవహరించిన తీరు, గ్రామ ప్రథమ పౌరుడైనటువంటి నరేష్ సర్పంచ్ మీద అన్యాయంగా చేసినటువంటి పోలీసుల దాడిని ఖండిస్తున్నాం. ఇది విరమించుకోవాలి, పోలీసులు క్షమాపణ చెప్పాలి. పోలీసులు ఇమీడియట్ గా నేను ఏసీపీ గారికి ఇక్కడి నుంచి విన్నవిస్తున్నా. ఏసీపీ గారు, మీ దగ్గర ఉన్న సిఐ, మిగతా డిపార్ట్మెంట్ అక్రమంగా ఎండిఓ ఆఫీస్ లోపలికి జొరబడి పీస్ఫుల్ గా చేస్తున్నటువంటి ధర్నాని, ఆ ధర్నా నుంచి పోయి ఎండిఓ గారి కాగితం లోపలికి వచ్చి అలజడి సృష్టించి అందరి సొక్కాలు గిక్కాలు చింపి సర్పంచ్ మీద అన్యాయంగా దాడి చేసి ఆయన మాటలని రౌడీ షీట్ ఓపెన్ చేస్తామని సర్పంచ్ అంటే, సర్పంచ్ బీపీ 240కి పెరిగి హాస్పిటల్ పడాడు. ఇప్పుడు గ్లూకోజ్ బాటిల్ ఎక్కించుకొని లోపల అనారోగ్యం, బీపీ పెరిగితే ఏ మనిషికి ఏది అయితే తెలియదు, సత్తడో బతుకుడో తెలియదు. అట్లా ఆయన ఆరోగ్యాన్ని కూడా ఆ విధంగా తీసుకొచ్చి అలా హాస్పిటల్ పడేసింది. ఆ సర్పంచ్ని చూద్దామని నేను ఎంతో దూరం నుంచి వచ్చాను, సర్పంచ్ ఏమైందని. వచ్చేసరికి ఇక ఇది కథ తేలింది. అందుకని ఇప్పటికైనా రంగారెడ్డి జిల్లా కలెక్టర్ వెంటనే స్పందించాలి. ఈ సమస్య ఇంకా పెరిగి పెద్దదై ఇది ఎక్కడ దాకా పోతుందో తెలియదు. ఇది మాత్రం గ్రామ ప్రజలు వదిలిపెట్టరు. ఇది అర్జెంటుగా కలెక్టర్ జోక్యం చేసుకొని ఒక్క రోజులో కాదు 1 అవర్లో క్లియర్ చేయొచ్చు ఇష్యూని.
డిపిఓ ఫోన్ చేసి డిపిఓ బెదిరిస్తాడట, ఏయ్ అక్కడి నుంచి పోండి అని. డిపిఓ బెదిరియడం ఏంటి, సిఐ వచ్చి సర్పంచ్ మీద దాడి చేయటం ఏంటి, పోలీసులు వచ్చి ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం ఏంటి, అసలు ఏం జరుగుతుంది ఈ వ్యవస్థలో రంగారెడ్డి జిల్లాలో? డిపిఓ ఫోన్ చేసి బెదిరిస్తాడా? అంటే గ్రామ పంచాయతీ అధికారి జిల్లాకి, అంటే గ్రామాలలో ఆక్రమించిన భూముల్ని డిస్టిక్ పంచాయతీకి హ్యాండ్ ఓవర్ చేయాలి, గ్రామ పంచాయతీలకు హ్యాండ్ ఓవర్ చేయాలి. ప్రైవేట్గా ఆక్రమిస్తున్న భూములు గ్రామ పంచాయతీకి, అంటే గ్రామ పంచాయతీ హ్యాండ్ ఓవర్ చేసుకోవాల్సినటువంటి డిస్టిక్ పంచాయతీ ఆఫీసర్ ఎవరి వైపు ఉండాలమ్మా? సర్పంచ్ వైపు ఉంటారా, భూమి ఆక్రమించిన వైపు ఉంటారా? సర్పంచ్ని బెదిరిస్తాడు ఫోన్లో, మా నాయకుడు రవీందర్ని బెదిరిస్తాడు. ఇది అన్యాయం, ఇది ఖండిస్తున్నాం. ఈ సందర్భంగా చెప్తున్నాం, పోలీసులు చేసినటువంటి దుర్మార్గమైన చర్యను తీవ్రంగా BCSC జేఏసీ ఖండిస్తుంది. రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రగతిశీల వాదులంతా దీన్ని ఖండించాలి. డీజీపీ గారిని కలుస్తాం, ఈ సమస్య లెటర్ రాస్తాం, డీజీపీ గారికి ఖండిస్తాం, పోయి అడుగుతాం. ఇది పద్ధతి కాదని చెప్తున్నాం. ఇమీడియట్గా మరి ఎవరైతే సిఐ ప్లస్ ఏసీపీ వీళ్ళిద్దరూ సర్పంచ్ మీద చేసినటువంటి, ఈ గ్రామస్తుల మీద చేసిన దాడిని వెంటనే మీరు క్షమాపణ చెప్పి ఇది తప్పు ఒప్పుకోవాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తారు.